కొంత పెడమరని నవ్వేనే పెళ్లి కూతురు అని అన్నమయ్యన్నాడు. అమ్మవారు స్వామి మీద తాండ్రాలు వేయడానికని పిడికిట్ల పట్టుకొని స్వామి మీద వేస్తూ కొంత పెడమరు పక్క తిరిగి నవ్వుకుంటున్నారు. అంటే స్వామిని డైరెక్ట్గా చూడడానికి అక్కడికి మొహమాటం సిగ్గు కాబట్టి ఇలా వేస్తూ పక్క తిరిగి వేస్తున్నదట. పిడికిటి తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరని నవ్వేనే పెళ్లి కూతురు, పేరు గల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. ఇందాక అనుకున్నాం మనం స్వామికి ఎంత పేరుందో మనం వినం ఇదం జగత్తని, ఆమె స్వామికి ఎంత పేరుందో అమ్మవారికి కూడా అంతే పేరుంది. కాబట్టి ఇవి తాను గొప్పతనాల్లో వర్ణిస్తున్నాడు. పేరంటాళ్ళ నడిమే పెళ్లి కూతురు, నీవు పేరు గుచ్చ సిగ్గుపడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ మధ్యలో అందరూ కూర్చుందట. వివు పేరు గుచ్చ అన్న స్వామి తాలగా పేరు చివర పడిందట శ్రీనివాస అని. పూర్వం స్త్రీలు ఏంటంటే భర్త పేరు చెప్పడానికి మొహమాట పడేవారు, సిగ్గుపడేవారు. ఆ పేరు విన్న వెంటనే కూడా సిగ్గుపడేవారు. ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ అంటాం మనకి. మీ అందరికీ తెలిసింది అదే శ్రీనివాస ద్వారా వెంకటగిరి పిలుస్తారు. భార్యలు కూడా భర్తలుగా పిలిచే సంప్రదాయాన్ని మనం వెళ్ళిపోయాం. పూర్వం లేదు. సరే, కాలం బట్టి మనం కూడా వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోదాం. పడదామా? పేరు గల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పేరు గల జవరాలే పెళ్లి కూతురు. సైడ్ పేరు గల 1 2 3 4 పేరు గల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరు గల జవరాలే